హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మితాన్స్ రెడ్డి వ్లాగ్స్. నేను మితాన్స్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి. మనము మా ఊరికి వెళ్తున్నాం, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. సో ఇప్పుడైతే మేము ఆటో బుక్ చేసాము. ఇంకా 3 minutes వచ్చేస్తుంది. ఇక్కడనే పక్కన గుడి దగ్గర ఉంది, ఒక గుడి చూపించాను కదా. సో గైస్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం, పదండి. అవి చెప్తున్నాను. దీని తర్వాత వీటి లైట్ ఆఫ్ చేసేసి నేనైతే ఇప్పుడు కిందికి వెళ్తున్నాను, వచ్చేసాడు కాబట్టి. సో గైస్ ఇప్పుడైతే మోర్ దాన్ 1 hour పట్టింది మా బస్కి పట్టుకోవడానికి. చాలా మంది ఉంటే రికార్డ్ చేయడానికి టైం కూడా ఇవ్వలేదు. మా ఊరికి వెళ్ళడానికి అయితే 2 hours పడతాయి. ఇప్పుడు ట్రాఫిక్ వల్ల ఎక్కువ టైం కూడా అవ్వచ్చు. చూద్దాం. ఇక్కడ డ్యామ్ చూడండి మీరు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో సీనరీ. సో గైస్ ఇప్పుడైతే మేము బస్ దిగేసి మా మామ వాళ్ళ కార్ ఎక్కాము. మా బావ నడిపిస్తున్నాడు. ఇదైతే మా ఊరికి వెళ్ళడానికి దారిలో వస్తుంది ఇంకొక ఊరు, చూద్దాం. ఇదైతే మా ఊరు వెళ్ళడానికి దారి, అది మొత్తం అయిపోయాక. సో ఇక్కడైతే మొత్తం పొలాలు ఉంటాయి, అన్నీ షుగర్ కేన్ ఏమైనా పెడతారు. దారిలో వచ్చేటప్పుడు అయితే మేము కొన్ని కైట్స్ తీసుకున్నాము సంక్రాంతి కోసం, మా అక్క ఇంకా నేను ఎగిరేయడానికి. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళేసి ఎగిరేద్దాము. సో గైస్ ఇదైతే మా మొత్తం దారి 1/2 hour పడుతుంది మళ్ళీ బస్ స్టాప్ దగ్గర నుంచి ఊరికి వెళ్ళడానికి. చూడండి గైస్, మొత్తం రోడ్ అసలు మంచిగా ఉండదు, ఎందుకంటే ఇక్కడ బాగా ట్రక్స్ నడిపిస్తారు. ఇది దారిలో వచ్చి ఇంకొక విలేజ్. ఇది మా విలేజ్ గైస్, అది మా ఇల్లు ఊర్లో. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం. ఇప్పుడు విలేజ్ చూపిస్తాం మీకు. ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది చూడండి, పీస్ఫుల్ ఉంటుంది చాలా. అసలు ఏం సౌండ్స్ ఉండవు, ఓన్లీ బర్డ్స్. ఇవైతే మేము కొన్న కైట్స్. ఇప్పుడైతే వీటికి కన్నలు వేయాలి. సో గైస్ ఇదైతే మాది బ్యాక్ సైడ్ విలేజ్ది. ఇంకా అక్కడ బిల్డింగ్ కడుతున్నారు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. క్లౌడ్స్ కూడా ఎంత మంచిగా ఫామ్ అయ్యాయి. సో అదొక గుడి గైస్, చాలా 2 గుడిలు ఉంటాయి. ఇదొకటి, మళ్ళీ ఇంకొకటి ఉంటుంది. వీడియో ముందులో చూపిస్తాను, స్టే ట్యూన్ టు వాచ్ ఇట్ గైస్. ఇక్కడైతే మాకు చాలా ఫ్రెండ్స్ ఉంటారు, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ వెనకాల సైడ్ విలేజ్కి. ఇప్పుడైతే చూడండి ఎంత మంచిగా ఉందో ఇది. ఇట్లా నార్మల్గా పండుకొని ఉన్నాను లంచ్ తినేసి. ఎంత బ్యూటిఫుల్ ఉందో ఒకసారి చూడండి. పైన క్లౌడ్స్ ఎంత ఒక యానిమే స్టైల్ ఉన్నాయి. ఇప్పుడైతే మా అక్క కైట్కి కన్నాలు వేస్తుంది, నాట్ బేసిక్లీ కైట్ ఎగిరేయడానికి. ఇప్పుడైతే కైట్ ఎగిరేపోతున్నాము, కట్ చేయాలని డిసైడ్ అయిపోయాను వేరే వాళ్ళది. సో గైస్ ఇక్కడైతే మా బావ కైట్ ఎగిరేసి ఇచ్చాడు, మా ఇద్దరికి రాలేదు, చాలా సేపు అయింది. నేనైతే ఎంత ఎయిర్ ప్రెషర్ ఉందో చెక్ చేసుకుంటున్నాను. సో గైస్ అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ కైట్ కట్ చేసాము, 2 కైట్స్ వాళ్ళైతే మేము ఎప్పుడు కిందికి దింపుతామో చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. సో మేము దింపినాక వాళ్ళు ఎగరేసేలాగా ఉన్నారని మేమైతే వదలలేదు, ఎగరేస్తూ ఉన్నాము. కానీ మా కైట్ మధ్యలో చెట్టుకి ఇరుక్కుని ముంగట ఒక కోకోనట్ ట్రీ కనిపించింది, దానివల్ల తీయాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు మెల్లిగా కైట్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళు కూడా నాట్ వేసుకోవడానికి. చూద్దాం ఏమవుతుందో. సో గైస్ ఇప్పుడైతే ఇంకొక కైట్ కట్ చేయడానికి వెళ్తున్నాం. చిన్నోడు మా బావమరిది గైస్. ఇంట్లో అందరికంటే సో గైస్ ఇదైతే డే 2 ఇక్కడ విలేజ్లో. ఇప్పుడైతే నేను మంచిగా మిల్క్ తాగుతున్నాను. ఇప్పుడు మంచిగా మిల్క్ తాగాను కదా. ఒకసారి విలేజ్ చూడండి గైస్, పొద్దున ఇది ఒక 7 o'clock అనుకుంటా. ఈరోజు మేము వెళ్ళాలి కూడా. పీస్ఫుల్ ఉంది చూడండి గైస్, చాలా పీస్ఫుల్ ఉంటుంది. పైన అయితే పండుకున్నాను కదా నిన్న, నిద్ర వచ్చేసింది. కానీ కైట్ ఎగిరాలని అక్కడ వెయిట్ చేశాను మా అక్క కోసం. చాలా మంచిగా ఉన్నాయి వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ చూడండి విలేజ్. ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళాం కదా, అదే కోకోనట్ ట్రీ. మళ్ళీ నెక్స్ట్ దసరాకి వెళ్ళొచ్చు, లేదంటే తర్వాత సంక్రాంతికి వెళ్ళొచ్చు. సో గైస్ ఇక్కడ ముంగట షెడ్ అయితే ఉంది కదా, దాని కింద 2 కౌస్ ఉంటాయి, ఒకటి మదర్ కౌ, ఇంకోటి బేబీ కౌ. అవి 2 పెంచుతాము. అది వెనకాల మొత్తం ఫార్మ్ గైస్, విలేజ్. ఈరోజు మళ్ళీ కైట్ ఎగిరేసాము, కానీ రాలేదు, గాలి ఏం లేకుండే, బ్యాడ్ లక్. చాలా కష్టపడ్డది మా అక్క కూడా. గైస్ ఇప్పుడైతే మీకు మా విలేజ్ వెనకాల ఉన్న ఫామ్ ల్యాండ్ చూపిస్తాను, పొలాలు. సో ఇక్కడైతే చెరుకు హార్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడంటే అక్కడ చేరుకుంది గైస్. మధ్యలో ట్రక్స్ కూడా కనిపించాయి, చెరుకు ఫుల్ ఉంది.
ఒక ఆయనకు అడిగాను ఎన్ని టన్స్ అంటే 5 టన్స్ తీసుకుపోతున్నాను. అక్కడ కూడా చూడొచ్చు చెరుకు తీసుకుంటున్నారు. 5 టన్స్ చెరుకు అమ్మడానికి వెళ్తున్నారు గైస్. ఇక్కడ మొత్తం చెరుకే ఉంటుంది. ముందైతే కాటన్ ఉండే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు, చాలామంది రైస్ కూడా పెట్టారు. ఇప్పుడైతే మొత్తం చెరుకే ఉంది. సో గైస్ ముంగట ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ మిమ్మల్ని తీసుకుపోతాను ఉండండి. సో గైస్ ఇదే ఆ బ్రిడ్జ్. చిన్న పాండ్లో పెద్ద పాండ్ అది కింద. ఇక్కడ కూడా చెరుకుని చూడొచ్చు. ఇవైతే మొత్తం న్యాచురల్ ప్లాంట్స్ గైస్, వాటర్లో పెరిగేవి అంటే అవి మొత్తం వాటర్ నుంచి వస్తాయి. ఇప్పుడు సడన్గా ఒక స్నేక్ కనిపించింది. ఒక్క నిమిషం, సడన్గా ఒక స్నేక్ కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉన్నాయి గైస్ స్నేక్ అయితే. ఒకసారి చూడండి మీరు. ఒక్క నిమిషం. అక్కడ వాటర్లో కొద్దిగా బయటకి బంపు అనిపిస్తుంది కదా, అది స్నేకే గైస్. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. దాని ఫేస్ సడన్గా కనిపించింది. చూడండి గైస్, చాలా పెద్దగా ఉండే, మీకు చూపించడానికి రావట్లేదు. కదులుతుంది కదా అక్కడ వాటర్ మూమెంట్, అది స్నేక్దే. ఒకసారి మంచిగా చూడండి, కనిపిస్తుందేమో. దాని ఫేస్ ఆ చెట్లల్లో మొత్తం కవర్ అయిపోయింది. ఇక్కడైతే మళ్ళీ నాకు వైల్డ్ ఫిషెస్ కనిపించాయి. దగ్గరికి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చూస్తే అవి వైల్డ్ గప్పీస్ అని తెలిసింది. ఇవి కూడా కనిపించేమో అండర్ వాటర్ ఉన్నాయి. కొద్దిగా లైట్ షాడో కనిపిస్తుంది వాటిది. సో గైస్ ఇదైతే ఈ సైడ్ పాండ్ది. ఇప్పుడు సెకండ్ సైడ్ చూపిస్తాయి, ఒకసారి ఇది మంచిగా చూసుకోండి. ఎంతో మంచి ప్లాంట్స్ ఉన్నాయో. ఇలాంటి ఆక్వేరియం ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే సెకండ్ సైడ్కి వెళ్దాము. ఇక్కడైతే వాటర్ డ్రైన్ అయిపోయాయి బాగానే. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కూడా చాలా ఒక 11 feet స్నేక్ పట్టుకున్నారు కొన్ని మంది, చూశాను. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోదాం గైస్. టైం కూడా అవుతుంది వెళ్ళేది, బస్ మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చిన దారిలోనే మళ్ళీ వెళ్ళాలి. చాలా గుంతలు కూడా ఉన్నాయి ఇక్కడ, ట్రక్స్ వెళ్తాయి కాబట్టి. ఇది సెకండ్ గుడి గైస్ ఇక్కడ ఉండేది. ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి వచ్చేసాము. అది మా కార్ గైస్ ఊర్లో. ఇప్పుడైతే మళ్ళీ బస్ స్టాప్కి వెళ్తున్నాము. ఇంకొక 1 hour పడుతుంది, ½ an hour 1 hour. ట్రాఫిక్ ఉంటే ఇంకెక్కువ పడుతుంది. ఇక మళ్ళీ చూడొచ్చు చెరుకు తీసుకుపోతున్నాను. సో గైస్ ఇప్పుడైతే మాకు ఇంకా టైం పట్టవచ్చు బస్ స్టాప్ వెళ్ళడానికి. ఇక్కడైతే ముంగట చాలా ట్రాఫిక్ ఉంది. ఇప్పుడైతే మాకు బస్ దొరికేసింది గైస్. ఇప్పుడైతే మీకు ఇంటికి వెళ్ళి కలుస్తాను. సో చూద్దాం ఏమవుతుంది. సో గైస్ ఇప్పుడైతే నేను మా మమ్మీ ఇంటికి వచ్చేసాం గైస్. సో ఈరోజుకి అయితే ఏంటే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త వ్యూవర్స్ అయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పాత వ్యూవర్స్ కూడా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.